జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లేడీ కానిస్టేబుల్ హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతోంది. అటు కానిస్టేబుల్ ఆరోగ్యంపై ఆసుపత్రికి వెళ్లి వాకబు చేశారు పలువురు మంత్రులు. సౌమ్య కుటుంబాన్ని ఆదుకుంటామని అభయం ఇచ్చారు. గంజాయి స్మగ్లర్ల ఘాతుకానికి గురైన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 రోజుల క్రితం డ్యూటీలో ఉన్న సౌమ్యను గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. ఆపై కారు రివర్స్ తీసుకునే క్రమంలో మరోమారు ఆమె మీదకు కారు ఎక్కించారు. దారుణ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్య పక్కటెముకలు, కిడ్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో సౌమ్య నిమ్స్ లో చికిత్స పొందుతోంది. నిమ్స్ లో కానిస్టేబుల్ కుటుంబాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ పరామర్శించారు. సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్ ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉన్నప్పటికీ నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు మంత్రులకు వివరించారు. గంజాయి స్మగ్లర్లను వదిలిపెట్టమని మంత్రి జూపల్లి హెచ్చరించారు. కానిస్టేబుల్ సౌమ్యకు చికిత్స కొనసాగుతోందని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. గంజాయిని పూర్తిగా సరఫరా చేసే వాళ్లను మట్టుబెట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు కృషి చేసిన సందర్భంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఈ సంఘటన జరగడానికి ఈ గంజాయి తెచ్చినటువంటి వాళ్ళు 2 దొరికిను, ఇంకా 2 దొరికేది ఉంది. దీని మూలాను ఎక్కడ దాకుండా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. సౌమ్యకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకునే వరకు అయ్యే ఖర్చు బాధ్యత ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి దామోదర భరోసా ఇచ్చారు. కోలుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. కండిషన్ ఇస్ బెటర్ బట్ క్రిటికల్. కండిషన్ ఇస్ ఫార్ బెటర్ కంపేర్డ్ టు నిజామాబాద్. ఫార్ బెటర్, కానీ క్రిటికల్ ఇంకొక 24 గంటలు 48 గంటలు అయితే మనం చెప్పగలుగుతాం. రికవర్ దురదృష్టం ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. అన్ని రకాలుగా చికిత్స, ట్రీట్మెంట్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు మాట్లాడలేదు, తన నోట్లో నుంచి పైప్స్ పెట్టారు. ఇంకా డాక్టర్స్ కూడా క్రిటికల్గానే ఉంది, కొంచెం గుడ్ సైన్స్ ఉన్నాయి, కానీ ఒక 24 hours 1 day 2 day వరకు ఏం చెప్పలేమంటున్నారు. నెక్స్ట్ టైం మా అక్కకైనట్టు ఇంకెవరికి కూడా కావద్దు. అట్లా అంటే ఏం చేస్తే అట్లా అవుతుందో అట్లా వేయాలి. అంటే నాకంటే ఏం లేవు ఇట్లా శిక్షించాలి అని, కానీ ఇట్లాంటిది మళ్ళీ ఇంకెవరికి కావద్దు. ఈ కేసులో ఇప్పటికే 2 గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.